తెలుగు పాపులర్ టీవీ, తెలుగు పాపులర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత ఇంకా నా స్టూడియోలో నా మంచి పొజిషన్ ఇచ్చారు నాయుడు గారు అండి. జన్మభూమి కార్యక్రమం వచ్చిందండి చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు టీవీ యాడ్లు కావాల్సి వస్తే ఆ యాడ్లు కూడా నాతో చేయించారు. చేయించి ఇంకా నాయుడు గారు శివయ్య సినిమా అండి, శివయ్య సినిమాకి పోసన కృష్ణమురళి గారు ఆయన అంతకుముందు చింత కొద్దిగా పరిచయం అండి. శివయ్య సినిమాతో మా ఇద్దరికి బాగా క్లోజ్ అయిందండి. క్లోజ్ అయ్యి నాయుడు గారు ఆ టైంలో సూపర్ హీరోస్ ఒక సినిమా తీసారండి. అది పెద్ద ఫ్లాప్ అండి. నేను పని చేయలేదండి ఆ సినిమాకి. నేనేమో ప్రేమించుకుందారా పని చేశా. నాయుడు గారు నెక్స్ట్ సినిమా కసిగా హిట్ సినిమా తీయాలని మంచి పట్టుదలతో ఉన్నాడండి ఆయన. ఆ టైంలో పోసన మురళి గారు నాకు చెప్పారు కథ. నేను వెళ్ళి నాయుడు గారు చెప్పాను, సార్ శివయ్య అని కథ చెప్పారు సార్ మురళి గారు, బాగుందండి, గ్యారెంటీకి హిట్ అవుతుంది సార్ సినిమా. ఆ సురేష్ వర్మన్ డైరెక్టర్, ఆయన మన చుట్టూ తిరుగుతున్నాడు కదా, పెట్టుకుని చేస్తే బాగుంటుందేమో కదా సార్. హీరో ఎవరయ్యా అని. అదే సార్ మరి అంటే మీరే డిసైడ్ చేయండి సార్, కథ విని అన్న. అని మేము డిస్కస్ చేస్తుంటే అదే టైం రాజశేఖర్ వచ్చి వెళ్ళాడు మాట. నేను ఆయన అప్పటికి 1 year నుంచి షూటింగ్ లేదు, మేకప్ పడలేదు, ఖాళీగా ఉన్నాడు మన. సినిమా చేయమని నాయుడు గారిని ఆయనే డబ్బు పెట్టుబడి పెడతాడు నాయుడు గారికి. నేనే ఇస్తాను సార్, అందరికి నాకు బ్యాడ్ వేసేసారు, షూటింగ్ లేట్గా వస్తాడు, అలాగ వస్తాడు ఇలాగ వస్తాడని, నేనే డబ్బు ఇస్తాను, నాతో సినిమా చేయండి సార్ అంటే అతను సిన్సియరిటీ నాయుడు గారికి నచ్చింది. వద్దు నేనే తీస్తాను ఈ సినిమా, నువ్వు టైంకి వచ్చేసాను. శివయ్య సినిమా అండి. ఆ శివయ్య మొత్తం నేను ఎంత కష్టపడ్డాను నాయుడు గారికి చూశారండి. అంటే సురేష్ వర్మ డైరెక్టర్ అండి. కానీ అంటే ఆ సినిమా ప్లానింగ్ ప్రొడక్షన్ మీద పని కూడా నేనే చేసిన మాట. ఆ సినిమా పెద్ద హిట్ అయిందండి. తెలుగు పాపులర్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్లో వచ్చే మంచి మంచి కార్యక్రమాలని చూడండి, ఆనందించండి, ఛానల్ని ప్రోత్సహించండి.